breaks through this place. This is the right time to come to Him, to witness His wonderful grace. Holy, holy is the God. ప్రభు పేరిట వీక్షిస్తున్న వారందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. అందరికీ గుడ్ మార్నింగ్. దేవుని గొప్ప కృపను బట్టి మరొక ఆదివారంలో మనల్ని ఇటు రీతిగా దేవుడు కూడుకొని ఆయనను ఆరాధించే అవకాశం దేవుడు మనకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి దేవునికి ఎంతో వందనాలు చెల్లించే వారంగా ఉండాలి. ఈ సమయమున ఒక చక్కని స్తుతి గీతము పాడుతూ దేవుని గణపరిచే వారంగా ఉండగలుగుదాం. శక్తి చేత కాదనెను, బలముతో నిధి కాదనెను. శక్తి చేత కాదనెను, బలముతో నిధి కాదనెను. నా ఆత్మ ద్వారా దీని చేతునని యెహోవా సెలవిచ్చెను. నా ఆత్మ ద్వారా దీని చేతునని యెహోవా సెలవిచ్చెను. ఓ గొప్ప పర్వతమా, జెరుబాబెలు నటగింపను. ఓ గొప్ప పర్వతమా, జెరుబాబెలు నటగింపను. ఎంత మాత్రపు దానవు నీవనెను, చదును భూమిగా మారెదవు. ఎంత మాత్రపు దానవు నీవనెను, చదును భూమిగా మారెదవు. ఓ ఇశ్రాయేలు విను, నీ భాగ్యమెంతో గొప్పది. ఓ ఇశ్రాయేలు విను, నీ భాగ్యమెంత గొప్పది. యెహోవా రక్షించిన నిన్ను పోలిన వారెవరు? యెహోవా రక్షించిన నిన్ను పోలిన వారెవరు? దేవునికే మహిమ కలుగునుగాక. ఎంతో చక్కని స్తుతి గీతము పాడుతూ దేవుని మహిమపరిచినారని నేను నమ్ముచున్నాను. ఈ సమయమున అతి ప్రాముఖ్యమైన సమయంలో ముందు కొనసాగబడుతున్నాం. దేవుని యొక్క వాక్యము ధ్యానించడానికి సిద్ధపడుతుండగా మీ బైబిల్ గ్రంథములు మరి ప్రాముఖ్యంగా ఒక పుస్తకము రెడీ చేసుకొని కూర్చోాలని మనం చేస్తున్నాం. దేవుని యొక్క వాక్యం వింటుండగా శ్రద్ధగా మర్యాదగా దేవుని సన్నిధానంలో కూర్చొని ఆయన వాక్యము ధ్యానించాలని మనం చేస్తూ ఈ సమయము వాక్యంలో ముందుకు కొనసాగబడదాం. దేవుని యొక్క వాక్యం మనం ధ్యానించుకుందాం. ఈనాటి అంశము లాఫ్టర్ టు బ్లెస్డ్, నవ్వు నుంచి ఆశీర్వదింపబడిన వాడు. ఆదికాండము 18వ అధ్యాయము 12వ వచనంలో ఒక స్త్రీ కనిపిస్తుంది. సారా నేను బలము తరువాత నాకు సుఖము కలుగునా అని తనలో నవ్వుకొనెను. ఏం చేసిందంట ఈమె? సారమ్మ ఏం చేసింది? ఎట్లా నవ్వింది? మీరు నవ్వుకున్నారా? తనలో మీలో మీరు ఎప్పుడైనా నవ్వుకున్నారా? ఎట్లుంటుంది నవ్వుకొని చూసుకోండి. మీలో మీరు నవ్వుకుంటే కొంతమంది గట్టిగా నవ్వేస్తారు, అవునా? అందరికి వినిపించేటట్టు నవ్వుతారు. కొంతమంది ముసిముసి నవ్వులు నవ్వుతారు. కొంతమంది ఎవ్వరికి కనిపించేటట్టు వారికి మాత్రము తెలిసిన నవ్వులే ఉంటాయి. అట్లాంటి నవ్వు ఎవరి నవ్వు? సారమ్మ నవ్వు. ఏమంటుందంట చూడండి, మరొకసారి చదవండి. సారా నేను బలము ఉడిగిన దాననై తర్వాత నాకు సుఖము కలుగునా, నా యజమానుడు వృద్ధుడై ఉన్నాడు కదా అని తనలో నవ్వుకొనెను. అయితే ఎందుకు నవ్వుకుందని మనం ఆలోచిస్తే అక్కడ 3 వ్యక్తులు వచ్చినారు, అవునా? మరి 3 వ్యక్తులు వీరి కుటుంబాన్ని దర్శించడానికి వచ్చినారు. దర్శించడానికి వచ్చి నీకు శ్రేష్టమైన సంతానం కలగబోతుంది అన్నప్పుడు సారమ్మ ఏం చేస్తుందంట? తనలో తాను నవ్వుకుంది. ఏం చేసిందండి? తనలో తాను నవ్వుకుంది. అందుకే ఇస్సాకు అనే పేరుకు అర్థం ఏంటిది? నవ్వు. ఎవరైనా పెట్టుకుంటారో నవ్వు అని పేరు? ఎంతమందికి ఇష్టము? మీకు పుట్టబోయే సంతానము లేదా మీకు తెలిసిన వ్యక్తుల పేర్లు నవ్వు అని ఎవరైనా పెట్టుకుంటారా?
పొరపాటున పెట్టుకున్నా సరే ఏమవుతుంది? పొరపాటున నీ పేరు నవ్వు అని తెలుగులో పెట్టుకుంటే ఏం చేస్తారు? ఎక్కడ కూడా విడిచిపెట్టారు కదా. వాళ్ళ స్నేహితుల్లో నవ్వుల పాలు చేస్తారు, అవునా? బంధువుల్లో నవ్వుల పాలు చేస్తారు, ఎక్కడ చూసినా హేళన చేయడానికి చూస్తుంటారు. కానీ ఇస్సాకు అనే పేరుకు అర్థం ఏంటిది? ఆయన నవ్వాడని, ఆమె నవ్విందని, లేదా నవ్వుతున్నారని, నవ్వు అనే అర్థము ఇస్సాకు అనే పేరుకు వస్తుంది. అవునంటారా కాదంటారా? వింటున్నారు సంగమ గట్టిగా ఆమేన్. నవ్వు మన అంశం ఏంటిది? నవ్వు నుంచి ఆశీర్వదింపబడ్డాడు, నవ్వు నుంచి ఆశీర్వదింపబడ్డాడు. ఇస్సాకు ఎంతో గొప్ప ఉన్నతమైన వ్యక్తిగా బైబిల్ గ్రంథంలో కనిపిస్తున్నాడు. చాలా సందర్భాల్లో మనం అనుకుంటాము పేర్లే ఏముంది అని అనుకుంటాం. ఎంతమందికి మీ పేర్లు అంటే ఇష్టము? చేతులు ఎత్తని చూస్తాను. ఎంతమందికి ఇష్టము? ఇష్టం లేదా మీ పేర్లు? ఇష్టం లేదా? దేవునికి స్తోత్రము. ఇష్టం ఉన్నవారు ఇష్టం లేని వారు కూడా దేవునికి స్తోత్రము. ఎందుకో తెలుసా? పేర్లు ఎవరు పెట్టినారు? మీ పేర్లు మీరు పెట్టుకున్నారా? ఎవరు పెట్టుకున్నారు? మీ పేర్లు మీ తల్లిదండ్రులు పెట్టినారు కదా. ఒక పేరు అనుకొని పెడతారు. కొంతమంది ఏమనుకొని పెడతారు? మా పితరుల పేర్లు రావాలని పెట్టుకుంటారు. కొంతమంది ఈ ట్రెండ్లో ఉన్న పేర్లు పెట్టుకోవాలని చూస్తుంటారు. కొంతమంది ఏం చేస్తుంటారు? మరి నాకు నచ్చిన వ్యక్తుల పేర్లు పెట్టుకోవాలని చూస్తుంటారు. కొంతమంది బైబిల్లో ఈ వ్యక్తి పేరు ఉంటే నా కుమారుడు కానీ కుమార్తె కానీ అట్టి లక్షణాలు ఉంటాయని పేర్లు పెట్టుకుంటారు. గొప్ప పేర్లు ఉండొచ్చు, కానీ వారి జీవితంలో ఆ పేరుకు తగ్గట్టు నడుచుకుంటున్నారా అనే ప్రశ్న మనం వేసుకున్నప్పుడు చాలా మంది నడుచుకుంటారు, చాలా మంది ఆశీర్వదింపబడతారు, చాలా మంది నడుచుకోకుండా వెనకబడతారు. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నాను తెలుసా? దేవుడుకు మీ పేరు పెట్టి పిలుస్తున్నాడని దేవుడు సెలవిస్తున్నాడు. ఎట్లా పిలుస్తున్నాడంట? మీ పేరు పెట్టి. ఇంగ్లీష్ గ్రంథంలో రాయబడి ఉంది, హీ విల్ కాల్ విత్ ఎ సర్నేమ్. సర్నేమ్ అంటే ఇంటి పేరుతో పెట్టి పిలుస్తాడంట. ఎట్లా పిలుస్తున్నాడు? ఇంటి పేరు పెట్టి పిలుస్తాడంట. మీ పేరు ఏ పేరున్నా సరే, ఎంత మీకు నచ్చినా నచ్చకున్నా, మీ తల్లిదండ్రులు పెట్టినా మీరు పెట్టుకున్నా, లోకంలో ఏ పేరు పెట్టి పిలిచినా దేవుడు మిమ్మల్ని పేరు పెట్టి పిలుస్తాడంటున్నాడు. పేరులో గొప్ప విషయం లేదు, కానీ ఆ పేరును సార్థకం చేసే పనిలో నీవు నేను ఉన్నామా? ఇస్సాకు నవ్వుల పాలు, నవ్వు అని పేరు పెట్టుకున్నాడు, కానీ తన జీవితం నవ్వుల పాలు కాలేదండి. తన జీవితం ఎట్లుందంట? ఆశీర్వాదకరంగా మారింది. దేవునికి మహిమకరంగా ఇస్సాకు జీవించినట్టు మనము చూడగలుగుతున్నాం. కొన్ని విషయాలు ఈనాడు మనం చూసుకోగలుగుతాం. కొన్ని విషయాలు చూడండి. మరి నేను ఒక మాట సెలవిస్తున్నాను కదా, దేవుడు ఏం చేస్తున్నాడంట? ఇస్సాకు అనే పేరును మామూలుగా యూజ్ చేయలేదండి. దేవుడు ఎట్లా ఇష్టపడ్డాడో తెలుసా? అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు. ఎంత గొప్ప విషయం చూడండి. మీరు ఊహించుకోండి, మీ పేరు పెట్టి చూసుకోండి, దేవుడు ఎట్లా పిలువబడాలని ఇష్టపడుతున్నాడు? అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు అని పిలవడానికి ఇష్టపడుతున్నాడు. మీ పేరు పెట్టి చూడండి. అభిషేకు దేవుడు, కళావతమ్మ దేవుడు పిలుస్తున్నాడు. అట్లా దేవుడు ఎట్లా పిలుస్తున్నాడు? దేవుడు అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు. యాకోబు తర్వాత దావీదు వచ్చినాడే, యాకోబు తర్వాత సొలొమోను ఉన్నాడే, అనేక మంది ఉన్నారే, కానీ ఎవరు ప్రథమంగా ఎవరు కనిపిస్తున్నారు? అబ్రహాము కనిపిస్తున్నాడు, ఇస్సాకు కనిపిస్తున్నాడు, యాకోబు కనిపిస్తున్నాడు. ముగ్గురు ప్రథమముగా కనిపిస్తున్నారు. వింటున్నారు సంగమ గట్టిగా ఆమేన్. వీరి పేర్లో గొప్ప విషయం లేదు, వీరి పేర్లు గొప్ప విషయం లేదు. అబ్రహాముగా దేవుడు మార్చినాడు. నవ్వుల పాలైన ఇస్సాకును ఇస్సాకుగానే ఉంచినాడు. యాకోబును ఏం చేస్తున్నాడంట? ఇశ్రాయేలుగా మార్చినాడు. పేర్లు మారుస్తున్నాడు, కానీ వీరి గుణము అంతకంటే గొప్పగా ఉన్నట్టు మనం చూడగలుగుతున్నాం. అయితే ఈనాడు మనము ధ్యానిస్తున్న వ్యక్తి ఎవరో తెలుసా? ఇస్సాకు. ఈనాడు ధ్యానిస్తున్న వ్యక్తి ఎవరు? ఇస్సాకు. ఇస్సాకు అంటే ఏంటిది చెప్పండి అందరూ చెప్పాలి. నవ్వు కదా. మీరు నవ్వుతూ చెప్పొద్దు, నవ్వు. ఆయన పేరు అర్థం ఏంటిది? నవ్వు. ఎందుకు వచ్చింది ఆ పేరుకు అర్థము? తన తల్లి ఏం చేసిందంట? తనలో తాను నవ్వుకుంది కాబట్టి ఆయన పేరేమొచ్చింది? ఇస్సాకు అని వచ్చినట్టు మనం చూడగలుగుతున్నాం. మరి ఒక ప్రియాంబుల్గా మీకు కొన్ని విషయాలు చెప్తాను ఇస్సాకు గురించి. త్వరగా మీరు జాగ్రత్తగా వినండి. ఇస్సాకు వారి తల్లిదండ్రుల ద్వారా బహు చక్కగా ప్రేమించబడ్డాడు. అవునా? ఎందుకు ప్రేమించబడ్డాడు? 90 సంవత్సరాల్లో సారమ్మ కన్నది, 100వ సంవత్సరంలో ఇస్సాకు పుట్టినట్టు మనం చూస్తున్నాం. 100 సంవత్సరాలు అంటే 5 తరాలు. ఎన్ని తరాలండి? 5 తరాలు మారిపోయినాయి. 20 సంవత్సరాలకు పెళ్ళి అయితే ఎన్ని తరాలు అయిపోతాయి? 5 తరాలు.
5 తరాల తర్వాత పుట్టిన కుమారుడు ఎవరు? ఇస్సాకు. ఎంతో ప్రేమతో చూసుకుంటున్నాడు. మన్మన్లు మన్మరాళ్ళు మునిమన్మన్లు ఎత్తుకునే వయస్సులో ఎవరు పుట్టినాడు? ఇస్సాకు పుట్టినాడు. ఎంతో ప్రేమిస్తున్నాడు. రెండవదిగా చూస్తే ఇస్సాకు దేవుని సన్నిధానం ఏంటిదో ఇస్సాకుకు బహుగా తెలుసు. అవునా? ఇస్సాకు ఏం తెలుసు అంట? దేవుని సన్నిధానము, దేవుని పరిచర్య ఎక్కడి నుంచి నేర్చుకున్నాడండి? తన తల్లిదండ్రుల నుంచి నేర్చుకున్నాడు. తన తండ్రి రోజు ప్రార్థన చేస్తాడు, తన తల్లి రోజు దేవుని సన్నిధానంలో గడపడానికి ఇష్టపడుతుంది. అలానే మరి ఇస్సాకు ఏం నేర్చుకున్నాడంట? దేవుని సన్నిధి అనుభవము ఇస్సాకుకు తెలుసు. మూడవదిగా చూస్తే ఇస్సాకు బహుభోజన ప్రియుడు. అవునా? ఏ ఆహారము తెలుసా? వేటకు వెళ్ళి వచ్చిన ఆహారము చాలా ఇష్టము. అవునా? ఏం చేస్తాడంటే ఆయన ముసలితనములో తన కుమారుడైన ఏసావుతో అంటాడు, ఏమంటాడు? నువ్వు వేటకెళ్ళి ఒక చక్కనైన ఆహారం తీసుకొని రా అంటాడు. అవునా? వేటతో వచ్చిన ఆహారం చాలా ఇష్టము, రుచి మరిగిన వ్యక్తి ఇస్సాకు. నాలుగవదిగా చూస్తే అబ్రహాముకు చాలా ఇష్టమైన కుమారుడు. అబ్రహాముకు అనేక కుమారులు ఉన్నారు, కానీ అత్యధికంగా ఇష్టమైన కుమారుడు ఎవరు? ఇస్సాకు. ఐదవదిగా చూసినట్లయితే అందరి చేత గౌరవింపబడుతున్న వ్యక్తి ఎవరు? ఇస్సాకు. ఇది ప్రియాంబుల్గా మీకు చెప్తున్నాను, అంశాలు కాదు. ఇది ప్రియాంబుల్గా అంటే ఉపోద్ఘాతం అంటారు కదా, ఏదైనా పుస్తకం రాస్తున్నప్పుడు ప్రియాంబుల్గా రాస్తారు కదా. ఇది ఈ వ్యక్తి విషయము అని మీకు అర్థం అవడానికి ఈ 5 విషయాలు మీ ముందు పెడుతున్నాను. అయితే ఈరోజు ధ్యానిస్తున్న అంశము ఇస్సాకు యొక్క క్యారెక్టర్. ఆయన మరి వ్యక్తిత్వము ఎట్టి రీతిగా ఉంది, దాంట్లో నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు అనే విషయాన్ని మనం చూసుకోగలుగుతాం. జీవిత పాఠాలు మనం ఈరోజు నేర్చుకోవడానికి ఇష్టపడుతున్నాం. మొట్టమొదటి విషయం మనం చూసినట్లయితే లోబడి జీవించడం. ఏంటిదండి ఇస్సాకు నేర్పిస్తున్న మొట్టమొదటి పాఠం ఏంటిదో తెలుసా? లోబడి జీవించడము, ఒబీడియన్స్. ఇస్సాకు జీవితము మనం చూసినట్లయితే ఆయన లోబడి జీవించినట్టు మనం చూస్తున్నాం. 2 వాక్యాలు మనం చదువుకుందాం. చూడండి, ఆదికాండము 22వ అధ్యాయము 3-6 వచనాలు. 3వ వచనం చూసుకుందాము. చూడండి ఏమని కనిపిస్తుంది అక్కడ. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంతగట్టి తన పనివారిలో 2 తన కుమారుడుకు ఇస్సాకును వెంట పెట్టుకొని కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళెను. 6వ వచనం చూడండి. 6వ వచనము, దహన బలికి కట్టెలు తీసుకుని తన కుమారుని ఇస్సాకు మీద పెట్టి తన చేతితో నిప్పును కత్తిని పట్టుకొని పోయెను. చిన్న బిడ్డ అయిన ఇస్సాకు మీద ఏం పెడుతున్నాడు అబ్రహాము? ఏం పెట్టినాడు? కట్టెలు పెట్టినాడు. ఏం పెట్టినాడు? కట్టెలు పెట్టినాడు. ఇక్కడ ఇస్సాకు ఎట్లాంటి స్వభావం అంట? లోబడే స్వభావం. తన తండ్రి అక్కడ నుంచి 2 సేవకులను పంపించేసిన తర్వాత ఆ కట్టెలు ఎవరి మీద వేస్తున్నాడు? ఇస్సాకు మీద వేస్తున్నాడు. వారు వెళ్ళాల్సిన ప్రాంతము ఏదో సామాన్య ప్రాంతం కాదు. దాదాపు 4000 అడుగుల ఎత్తున్న మోరియా పర్వతము. ఏ పర్వతము? 4000 అడుగుల ఎత్తున్న ఏ పర్వతం అండి? మోరియా పర్వతం. ఈ కొండ ఎక్కడానికే చేత కాదు. అవునా? ఈ గట్టి ఎక్కడానికే చేత కాదు. ఇంకేం కావాలి? దాని మీద ఏం కావాలి? మన ఇంకా ఏముండాలి? ఇంకా బరువు పెట్టుకొని ఏమెక్కాలంట? 4000 అడుగులున్న మోరియా పర్వతం ఎక్కాలి. ఎక్కారు, మోసుకొని వచ్చినాడు. సనుక్కోలేదు, గొనుక్కోలేదు, మోసుకొని వచ్చినాడు. ఒకవేళ సనుక్కొని ఉండుంటే బైబిల్ గ్రంథంలో ఖచ్చితంగా రాసుండేది. ఏమైందో తెలుసా? కింద వచ్చిన మనం చదువుకుందాం. చూడండి 9వ చూడండి. అలాగూ వారిద్దరూ కూడి వెళ్ళి దేవుడి అతనితో చెప్పిన చోటికి వచ్చినప్పుడు అబ్రహాము అక్కడ బలిపీఠము కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడగు ఇస్సాకును బంధించి ఆ పీఠము పైనున్న కట్టెల మీద ఉంచెను. ఏం చేస్తున్నాడండి అబ్రహాం? ఇప్పుడు చక్కగా పైకి వచ్చినాడు, బలిపీఠం కట్టినాడు. బలిపీఠం కట్టడం మాత్రమే కాదు, చక్కగా కట్టెలన్నీ పేర్చినాడు. పేర్చిన తర్వాత ఏం చేసినాడంట? తన కుమారుడిని కట్టినాడు. ఊహించుకోండి, ఆ యవన బిడ్డ అయిన ఇస్సాకు ఏం చేస్తున్నాడంట? తన తండ్రి ఏం చేస్తున్నాడు? ఆయనను బంధిస్తున్నప్పుడు ఆయన చేశాడు. అక్కడ ఏం చేశాడు? చూడండి, అక్కడ రాయబడి ఉంది. ఏమని చేశాడు? చూడండి, వచ్చి పేర్చి తన కుమారుడకు ఇస్సాకును బంధించి ఆ పీఠము పైన
కట్టెల మీద ఉంచెను. ఏం చేసినాడంట? ఆయన కట్టేసినాడు, కట్టెల మీద పడకబెట్టినాడు. ఎంతమంది యవనస్తులు ఇలాంటి విషయానికి ఒప్పుకుంటారు? మిమ్మల్ని తీసుకొని వచ్చి మిమ్మల్ని కట్టేసి ఎక్కడ పడకబెడుతున్నాను, మీతోటే కట్టెలు మోయించి మిమ్మల్నే కట్టేసి మీ మీదనే మిమ్మల్ని ఆ కట్టెల మీద పడుకొని పెడితే ఎంతమంది ఒప్పుకుంటారా? ఇప్పుడున్న యవనస్తులు ఏం చేస్తారు? ఫస్ట్ ఆ కట్టెలు మోయరు, సెకండ్ అంత దూరం రావాలంటారు, మూడవది నేనెందుకు రావాలి, నన్నెందుకు చంపాలి, చంపేయండి అని ఉల్టా చంపేసినా వచ్చేస్తారు. ఇస్సాకు ఏం చేస్తున్నాడో చూడండి. ఫస్ట్ తిరగబడలేదు, రెండవదిగా పారిపోలేదు, మూడవదిగా తిరిగి మాట్లాడలేదు. వాళ్ళ తండ్రి బహువృద్ధుడు, 100 సంవత్సరాల వృద్ధుడు, ఆయనలో ఏం లేదు, బలము లేదు, అయినా సరే ఆయన కొండెక్కినాడు. దానికి దేవునికి స్తోత్రం చెల్లిస్తాను. అంత వృద్ధుడైనా సరే ఈయన యవనంగా ఉన్నా సరే తన తండ్రిని తోసివేయలేదు, తిరగబడలేదు, కొట్టలేదు, ఏం చేయలేదు. రెండవదిగా అక్కడి నుంచి పారిపోవచ్చు, లేదు నా తండ్రిని నేను హాని చేయను, నేను పారిపోవాలనుకుంటే పారిపోవచ్చు, కానీ ఆయన పారిపోలేదు. మూడవదిగా తండ్రితో వాదించలేదు, నన్ను ఎందుకు ఇట్లా చేస్తున్నావని వాదించలేదు. ఒకవేళ వాదించి ఉంటే, ఒకవేళ కొట్లాడి ఉంటే, ఒకవేళ పారిపోయి ఉంటే అది ఖచ్చితంగా జీవగ్రంథంలో రాసి ఉండేది. ఎంత ఒబీడియంట్, ఎంత ఒదిగి ఉన్నాడో చూడండి. తన తండ్రి మీద నమ్మకం ఏంటిదో తెలుసా? నా తండ్రి ఇక్కడ కట్టినాడు, నా పరమ తండ్రి అనే దేవుడు ఖచ్చితంగా కార్యం చేస్తాడు. ఇన్ని సంవత్సరాలు నా తండ్రి ఆయనను ఆరాధిస్తున్నాడే, నా తండ్రి యొక్క పర్పస్ తో నన్ను ఇక్కడ తీసుకొని వచ్చినాడనే ఆలోచన ఎవరికి ఉందంట? ఇస్సాకుకు ఉన్నట్టు మనం చూడగలుగుతున్నాం. ఈజ్ ఒబీడియంట్. ఎవరైతే లోబడి జీవిస్తారో దేవుడు వారిని బహు చక్కగా ఆశీర్వదిస్తారు. ఒక వచనం మనం చదువుకుందాం చూడండి. నిర్గమకాండము 19వ అధ్యాయము 5వ వచనం మనం చూసుకున్నట్లయితే, కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడుచుకున్న ఎడల, ఇంగ్లీష్ లో చదువుతాను, ఇఫ్ యు విల్ ఇండీడ్ ఒబే మై వాయిస్. ఏంటిది? నా మాట శ్రద్ధగా విన్న ఎడల, ఒబే మై వాయిస్, నా మాట విన్న ఎడల, దాన్ని అనుసరించిన ఎడల నేనేం చేస్తానంటున్నాడు దేవుడు? ఏం చేస్తా అంటున్నాడు? సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సాంపద్యము మగుదురు అని రాయబడి ఉంది. యు విల్ బికమ్ ట్రెజర్డ్ పొసెషన్ ఆఫ్ గాడ్. దేవుడు స్వకీయ సంపదగా దేవుడు మిమ్మల్ని తీర్చిదిద్దుతానని దేవుడు సెలవిస్తున్నాడండి. రెండో మాట మనం చూసుకోగలుగుదాం చూడండి. లోబడి జీవించడంలో ఇంకొక మాట 17వ వచనం మనం చూసుకోగలుగుతాం చూడండి. ఆదికాండము 22వ అధ్యాయం 17వ వచనం చూడండి. నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రం వలె, సముద్ర తీర మండలి ఇసుక వలె నీ సంతానం నిశ్చయముగా విస్తరింపజేసేదను. నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరుచుకొందురు. మరియు నీవు నా మాట వినినందున భూలోకములో జనులన్నీ నీ సంతానము వల్ల ఆశీర్వదింపబడును. నా తోడని ప్రమాణము చేసిన వానిని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఏమంటున్నాడు? నా మాట వినినందున భూలోకములో నీ జనులన్నీ నీ సంతానం వలన ఆశీర్వదింపబడతారు. ఎప్పుడు ఆశీర్వదింపబడతారు? దేవుని మాటకు లోబడినప్పుడు. ఇఫ్ యు ఆర్ ఒబీడియంట్ టు గాడ్, గాడ్ విల్ బ్లెస్ యు. నువ్వు దేవునికి లోబడి జీవించినట్లయితే దేవుడు నిన్నేం చేస్తాడు? అత్యధికంగా ఆశీర్వదిస్తాడు. మనుషులకు కాదు లోబడేది. ఎవరికి లోబడాలి? ఫస్ట్ ప్రాముఖ్యంగా దేవునికి లోబడాలి. రెండవదిగా మనం చూసినట్లయితే ఇస్సాకు జీవితంలో ఎంతో ఓపికతో ఉన్న వ్యక్తి. ఏంటిది? హలో, ఇస్సాకు రెండవ లక్షణం ఏంటిదంట? ఎంతో ఓపిక. మామూలు ఓపిక కాదు, ఎంతో ఓపిక. ఇస్సాకు తెలుసా ఎన్ని సంవత్సరాలు ఎదురు చూస్తున్నాడో తెలుసా? 1 సంవత్సరం కాదు, 20 సంవత్సరాలు కాదు. ఎన్ని సంవత్సరాలు తెలుసా? 40 సంవత్సరాలకు ఆయనకు పెళ్ళైంది. ఇస్సాకు ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేసినాడు? 40 సంవత్సరాలు ఓపికగా వెయిట్ చేసినాడు. రెండవది తెలుసా? ఇస్సాకుకున్న ఆస్తి ఆసమాసి ఆస్తి కాదండి. ఇప్పుడు అంబానీ ఎంత గొప్ప ధనవంతుడో అప్పుడు అబ్రహాం అంత గొప్ప ధనవంతుడు. ఇప్పుడు అంబానీ ఎంత గొప్ప ధనవంతుడో అబ్రహాము అంత ధనవంతుడు. ఆయనకు లేని దాసులు లేరు, దాసీలు లేరు. ఎంతమంది అంటే అంతమంది ఉన్నారు. కానీ ఈయన పాపము చేయలేదు. ఇస్సాకు పొరపాటున కూడా పాపము చేయలేదు, వెక్కిలి పనులు చేయలేదు.
కదా, తొంటరి పనులు చేయలేదు. ఇస్సాకు చేసిన పని ఏంటిదో తెలుసా? దేవుని సన్నిధానంలో సాయంత్రం అంతా ఆయన ఆరాధించేవాడు. దేవుని సన్నిధానంలో కనిపెట్టడము ఆయన నేర్చుకున్నది. దేవుని సన్నిధానంలో ఆయన కనిపెట్టడం నేర్చుకున్నాడు. ఒక మాట చదువుతామండి, చూడండి. ఈ మాట మనం చదువుకుందాం. చూడండి 23వ అధ్యాయము 62 నుంచి చదువుతాం. చూడండి 62. ఇస్సాకు బయల్రోయ్ మార్గమున వచ్చి దక్షిణ దేశమందు కాపురం ఉండెను. సాయంకాలమున ఇస్సాకు ఏం చేస్తున్నాడు? పొలములో ధ్యానింప బయలు వెళ్ళి కనులెత్తి చూచినప్పుడు ఒంటెలు వచ్చిచుండెను. ఏం చేస్తున్నాడు? సాయంత్రం పూట సాయంకాలమున ఇస్సాకు పొలములో ధ్యానింప బయలు వెళ్ళుచున్నాడు. సాయంత్రం పూట ఏం చేస్తున్నాడు? ఈయన ధ్యానిస్తున్నాడు. ఏం ధ్యానిస్తున్నాడు? దేవుడు తన జీవితంలో చేస్తున్న మేళ్లను ధ్యానిస్తున్నాడు. దేవుడు తనతో మాట్లాడుతున్న విషయాలను ధ్యానిస్తున్నాడు. దేవుడు నా జీవితంలో చేయబోతున్న కార్యాల గురించి ధ్యానిస్తున్నాడు ఇస్సాకు. అదే యవనస్తుడైన ఇస్సాకు ఇష్టానుసారంగా జీవించవచ్చు. అదే యవనస్తుడైన ఇస్సాకు త్రాగి ఎక్కడంటే అక్కడ పడుకొని ఉండవచ్చు. అదే యవనస్తుడైన ఇస్సాకు దేశ దిమ్మరి అయి ఏ వ్యక్తితో అయినా భయంకరమైన సంబంధం పెట్టుకొని ఉండవచ్చు. కానీ ఈ దేవుని భయపడే ఇస్సాకు ఏం చేస్తున్నాడంట? దేవుని వాక్యాన్ని, దేవుడు చెప్పే మాటలను ధ్యానించడానికి ఇష్టపడుతున్నాడు. ఎంతో ఓపిక ఉండాలి కదండి. 40 సంవత్సరాలు వెయిట్ చేస్తున్నాడు. ఎటువంటి తప్పు లేకుండా వెయిట్ చేస్తున్నాడు. దేవుని సన్నిధానంలో కనిపెట్టడానికి ఉంటున్నాడు. మ్యారేజ్ అయిన తర్వాత, వివాహం అయిన తర్వాత సంతానము కూడా ఎంతో లేట్ కలిగింది. 40 సంవత్సరాల తర్వాత, పెళ్ళి అయిన తర్వాత ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేస్తున్నాడు? 20 సంవత్సరాలు వెయిట్ చేస్తే శ్రేష్టమైన 2 దేశాలు ఈనాడు కనిపిస్తుంది కదా. ఒకటి అరబ్ దేశము, ఒకటి ఇస్రాయేలు దేశము. ఒక అరబ్ దేశము, ఒక ఇస్రాయేల్ దేశము. ఎవరి సంతానము? ఇస్సాకు సంతానం. ఎంత ఓపికతో ఎదురు చూస్తున్నాడు, ఎంత ఓపికతో కనిపెట్టినాడు. ఓపిక గురించి ఒక మాట మనం చదువుకోగలుగుతాం. నిర్గమకాండము 14వ వచనంలో మనం చూసినట్లయితే అదొక రెఫరెన్స్ గా పెట్టుకోండి. కానీ గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 9వ వచనం తీయండి. గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 9వ వచనం. నిర్గమకాండం 14 ఇలాగూ దేవుడు సెలవిస్తున్నాడు. మీరు ఊరుకొనే ఉండండి, యుద్ధము చేసేది ఎవరు చెప్పండి? యెహోవాయే. మీరు ఊరుకొని ఉండండి, యుద్ధం చేసేది నేను. మీరు ఓపికగా ఉండండి, యుద్ధం చేసేది నేను. మీ జీవితంలో కార్యం జరగాల, నా జీవితంలో కార్యం జరగాల. మీరు ఎట్లుండాలి? ఓపికతో ఎదురు చూడండి, కార్యం చేసేది నేను. గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 9వ వచనంలో ఇలాగూ దేవుడు సెలవిస్తున్నాడు. మనము మేలు చేయుట యందును విసుకక ఉందుము, మనము అలయక మేలు చేసితిమని తగిన కాలమందు పంట కోతుము. ఇంగ్లీష్ లో రాయబడింది, ఇన్ డ్యూ సీజన్ వి షల్ రీప్ ఇఫ్ వి డు నాట్ లూజ్ హార్ట్. నువ్వు అధైర్యపడొద్దు. దేవుడు ఖచ్చితంగా ఆయన సమయంలో ఆయన కార్యము నా జీవితంలో చేస్తాడు. ఆయన కార్యము నా జీవితంలో చేస్తాడు. ఇస్సాకు నేర్పిస్తున్న పాఠం ఏంటిదో తెలుసా? 2వ పాఠం ఏంటిదో తెలుసా? ఎట్లుండాలంట? ఓపికతో ఉండాలని దేవుడు సెలవిస్తున్నాడు. దేవుడు సెలవిస్తున్న మాట ఓపికతో, ఓర్పుతో మనము ఉండాలని దేవుడు సెలవిస్తున్నాడు. 3వ మాట మనం చూసుకోగలుగుతాం. సమాధానం మనకి కనిపిస్తుంది. 3వది మనం చూస్తున్నాము, సమాధానం. ఈయన సమాధాన పరచువాడు. ఎవరు? ఇస్సాకు జీవితంలో గొడవలు లేవు. ఏం లేవు? గొడవలు లేవు, యుద్ధాలు లేవు, ఇతరులతో కొట్లాడేది లేదు. కానీ ఈయన బలహీనుడా అంటే కాదు. బలగము, ఎంతో ధనము కలిగిన వ్యక్తి. ఎట్లాంటి ధనం అంటే అమాలేకీల రాజు వచ్చి పీస్ ఒప్పందము కుదుర్చుకున్నాడు. మీ బలగం చాలా బలంగా ఉంది, మమ్మల్ని ఏమి హాని చేయకండి అని చెప్పేసి ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈయన జీవిత కాలంలో యుద్ధమే లేదు. ఎవరి జీవితకాలంలో? ఇస్సాకు జీవితకాలంలో ఏం లేదండి? యుద్ధము లేదు. మామూలు గొడవలు జరిగినాయంటే మామూలు గొడవలు జరగలేదు. అబ్రహాము చేసిన గొప్ప పని ఏంటిదో తెలుసా? ఏ ఎడారిలో వెళ్ళినా సరే బావులు తవ్వేవాడు. ఏం చేసేవాడు? బావులు తవ్వేవాడు. బావులు తవ్వితే ఏమొస్తుంది? బావు తవ్వితే ఏమొస్తుంది? ఇప్పుడంటే బోరింగ్లు వచ్చినాయి. ఒకనొక కాలంలో ఏముండేది? ఇంటి బయట అయినా ఊరికి ఒక పెద్ద బావి ఉండేది. ఆ బావి నుంచి నీళ్లు తోడుకునేవారు. ఎడారి ప్రాంతంలో నీళ్లు దొరకడం అరుదు. దొరికే ప్రాంతము కొరకు, నీళ్ల కొరకు ఏం జరిగేవి? కొట్లాటలు జరిగేవి. అయితే ఈ ఎడారి ప్రాంతంలో భయంకరమైన యుద్ధాలు జరిగేవి. దేనికోసమో తెలుసా? నీళ్ల కోసం. ఒకసారి చదువుకుందాం చూడండి.
మరి ఆ ఆది కాండము 26:17 నుంచి చదువుతాం. ఇస్సాకు అక్కడి నుండి వెళ్ళి గెరారు లోయ గుడారంలో వేసుకుని అక్కడ నివసించెను. అప్పుడు తన తండ్రి అయిన అబ్రహాము దినంలో త్రవ్విన నీళ్ల బావులు ఇస్సాకు తిరిగి త్రవ్వించెను. ఏలైనగా అబ్రహాము మృతి పొందిన తర్వాత ఫిలిస్తీయులు వాటిని పూడ్చివేసిరి. అతడు తన తండ్రి వాటికి పెట్టిన పేర్లు చొప్పున తిరిగి వాటిని పేర్లు పెట్టెను. మరియు ఇస్సాకు దాసులు ఆ లోయలో త్రవ్వగా జలలుగా నీళ్ళు బావి దొరికెను. అప్పుడు గెరారు కాపురులు ఇస్సాకు కాపురులతో జగడమాడి ఈ నీరు మాదే అని చెప్పిరి. కనుక వారు తనతో కలహించినందున అతడు ఆ బావికి ఏసేకు అని పేరు పెట్టెను. అబ్రహాము ఒక బావి తవ్వించినాడు. ఆ బావి తవ్విస్తున్న సమయంలో ఆయన మరణించిన తర్వాత ఫిలిస్తీయులు ఆ బావిని మూసేశారు. అయితే ఇస్సాకు ఒక తీర్మానం తీసుకున్నాడు. నేను ఎడారిలో ఉంటున్న సమయంలో నీళ్లకు ఎవరికి కూడా కొదవ ఉండద్దు అని తీర్మానం తీసుకొని తన దాసులతో త్రవ్వించినప్పుడు సమృద్ధి అయిన నీళ్ళు వచ్చినాయి. త్రవ్వించిన తర్వాత ఏమొచ్చినాయి? నీళ్ళు వచ్చినాయి. అయితే ఆ ప్రాంతస్తులు అన్నారంట, ఇది మా నీళ్ళు మా బావి. ఏమన్నారండి? మా నీళ్ళు మా బావి. కొట్లాడుకున్నారు. అవునా? గెరారీలు కొట్లాడుకున్నప్పుడు ఆ బావికి ఆ ప్రాంతానికి ఏమని పేరు పెట్టినాడు? ఏసేకు అని పేరు పెట్టినాడు. కింద వచనం చదవండి, 2వ వచనం చూసుకుందాం. చూడండి 22. అతడు అక్కడి నుండి వెళ్ళి మరి యొక్క బావి తవ్వించెను. దాని విషయము వారు జగడమాడలేదు. 21 మరి చదవండి. వారు మరి యొక్క బావి త్రవ్వించినప్పుడు దాని కొరకు జగడమాడిరి గనుక దానికి సిత్నా అని పేరు పెట్టెను. 2వ బావి తవ్వించినాడు. ఏం జరిగింది? 2వ బావి తవ్వించినాడు, నీళ్లు పడ్డాయి. ఏమొచ్చింది? మళ్ళీ ఏం జరిగింది? కొట్లాటలు జరిగినాయి. కొట్లాడుతున్నప్పుడు ఈయన కొట్లాడచ్చు కదా? కొట్లాడలేదు. మా ప్రేమిగల తండ్రి, చీమగల నాయన, మీకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నామయ్యా. ఎంతో గొప్ప దేవుడవు, ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు మా జీవితంలో చేస్తూ ఇంతవరకు క్షేమము మాకు అనుగ్రహించిన దేవా, మీకు ఎంతో వందనాలు. ఈ పరిశుద్ధమైన ఆదివారపు దినం వరకు మమ్మల్ని సజీవ లెక్కలు ఎంచుకున్న దేవా, ఎంతో వందనాలయ్యా. ఈనాడు వీక్షిస్తున్న ప్రతి ప్రేక్షకుల కొరకు మేము ప్రార్థన చేస్తున్నామయ్యా. వారి ఆరోగ్యాల కొరకు, వారి స్థితిగతుల కొరకు ప్రార్థన చేస్తున్నాం. అనేకులు అనారోగ్య స్థితుల్లో ఉంటున్నారు, అనేకులు బాధల్లో ఉంటున్నారు, అస్వస్థతతో బాధపడుతున్నారు, ఆర్థిక ఇబ్బందులతో ఎదుర్కొంటున్నారయ్యా. వారిని మీరు దర్శించండి, సంపూర్ణమైన స్వస్థత మీరు అనుగ్రహించండి అయ్యా. అనేకులు సమాధానము లేక బాధపడుతున్నారు, సమాధానము ప్రసాదించండి అయ్యా. కుటుంబ కలహాలతో అనేకులు కొట్టుమిట్టాడబడుతున్నారు, వారిని నెమ్మదిపరచండి, సహాయం దయచేయండి. ప్రాముఖ్యంగా మా దేశము, రాష్ట్రము, ప్రాంతం కొరకు ప్రార్థన చేస్తున్నాం. సుభిక్షంగా ఉండే అవకాశం మీరు దయచేయండి. ఈనాడు బర్త్డేస్, యానివర్సరీస్ సెలబ్రేట్ చేసుకుంటున్న బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాము. నాయన, నూతన సంవత్సరపు దయాకిరీటము బిడ్డలకు అనుగ్రహిస్తారని నమ్ముచునైనా ఈ రోజు మొదలుకొని ముందున వారమంతట్లో మీ కృపాక్షము బిడ్డలకు దయచేస్తారని నమ్ముచు తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు నామములో అతి వినయంగా అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రభువైన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము మన పట్లను, మన కుటుంబాల పట్లను ఎప్పుడును ఎల్లప్పుడూ సదాకాలము తోడై నీడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.